నందమూరి నటసింహం బాలయ్య నటవారసుడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అంటూ నందమూరి అభిమానులంతా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. కానీ రోజు రోజుకి మోక్షజ్ఞ ఎంట్రీ లేట్ అవుతూనే ఉంది. ఫైనల్ గా హనుమాన్ తో పాన్ ఇండియా హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మకు మోక్షను లాంచ్ చేసే బాధ్యత అప్పచెప్పాడు బాలయ్య. కానీ తీరా ముహూర్త కార్యక్రమాల వరకు వచ్చి ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో దాదాపు అటకెక్కినట్టే అని అంటున్నారు. దీంతో ఇప్పుడు మరో దర్శకుడితో మోక్షజ్ఞను లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నాడట బాలయ్య. ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలిసిన వెంటనే సార్, లక్కీ భాస్కర్ వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన వెంకీ అట్లూరితో మోక్షజ్ఞ సినిమాకు ప్లాన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ కాంబో ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లుగా సమాచారం. అంతేకాదు, మోక్షతో లవ్ స్టోరీ చేయబోతున్నాడట వెంకీ. ఇప్పటికే ఒక మంచి లవ్ స్టోరీని సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య కూడా ఆ కథకు పచ్చజెండా ఊపినట్లుగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వెంకీ కాలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ తర్వాతే మోక్షజ్ఞ సినిమా ఉండే ఛాన్స్ అయితే ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. అయితే మోక్ష ఫస్ట్ సినిమా ప్రశాంత్ వర్మతో ఉంటుందా, లేదంటే వెంకీ అట్లూరితో ఉంటుందా అనేది క్లారిటీ రావాలంటే ఒఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.